హాయ్ అండి. ఈరోజు లంచ్ బాక్స్ కోసం చికెన్ లివర్ కర్రీ చేశానండి. చాలా సింపుల్గానే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా చికెన్ లివర్ కర్రీ చేసేసాను. లాస్ట్కి వచ్చేటప్పటికి ఎగ్స్ కూడా కావాలి అని ఇంట్లో అడిగేసరికి ఇంకా ఎగ్స్ కూడా కట్ చేసి అలా గార్నిష్లు ఇంకా పెట్టేసి కర్రీ తయారు చేశాను. చాలా సింపుల్ అండి. దానికి లివరు 1/2 కేజీ తీసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా పండు ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, కొంచెం కొత్తిమీర, 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి, లేకపోతే పేలిపోతాయి. అలా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత మీడియం సైజువి 2 ఉల్లిపాయలు వెజిటబుల్ చాపర్లో కట్ చేసుకున్నామండి. అది దగ్గరగా చిన్న తరుగు అవుతుంది, అందుకని దాంట్లో కట్ చేసుకోవాలి. ఇంకా దీనికి మసాలా రుబ్బుకోక్కర్లేదండి, మిక్సీ పట్టుకునే అవసరం లేదు. అలా ఉల్లిపాయలు ఆయిల్లోని బాగా వేగిపోవాలండి. ఆయిల్ అంతా బయటికి చిమ్మేస్తాయి. అలా ఉల్లిపాయలన్నీ కరెక్ట్గా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత దాంట్లోకి మనం చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయి ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు మన రుచికి సరిపడగా ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా వేసుకోవాలండి. ఇది లివర్ కర్రీ కదండి, దీనికి ఏవి ఎక్కువగా పడవు, అంతా స్పైసీస్ అన్నీ తక్కువే పడతాయి. పసుపు అయితే ఒక 1/2 స్పూన్ పడుతుందండి. పసుపు, ఉప్పు ఒక 1/2 స్పూన్ పట్టింది, లేదంటే మీరు రుచి అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని. నెక్స్ట్ కారం ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూను పడిందండి, అంతే. అలా తక్కువ స్పైసీస్ తోటే ఈ కర్రీ రెడీ అవుతుందండి. ఎక్కువ ఘాటుగా ఉండదు, ఎందుకంటే లివర్ కర్రీ కదా. దీనికి లివర్ 1/2 కేజీ తెచ్చుకున్నాం. లివర్ అయినా నార్మల్ చికెన్ అయినా 2 కూడా ఒకటే రేట్ అండి. అది 1/2 కేజీ లివర్ తెచ్చుకున్నాం. అలా లివర్ తెచ్చుకునేటప్పుడు లివర్ కర్రీయే కాకుండా దాంట్లో నార్మల్ పీసెస్ ఒక 4 అలా తెచ్చుకున్నాం అనుకోండి. కర్రీ వండుకున్న తర్వాత రుచి చాలా సూపర్గా వస్తుందండి. ఉట్టి లివర్తో, ఖాళీ లివర్తో కాకుండా ఇలాగా కొన్ని నార్మల్ పీసెస్ ఒక 4-5 కలిపి మన కర్రీ వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి, రుచి చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాలు కలుపుకునేసరికి కూర ఇలా రెడీ అయిపోయిందండి. దీనికి వాటర్ కూడా ఇంకేం పట్టదండి, ఎందుకంటే మనం టమాటా వేస్తాం కనుక టమాటాలో ఉండే వాటర్ తోటే కుక్ అయిపోద్దండి కర్రీ. చాలా సాఫ్ట్గా, ఎటువంటి గరం మసాలాలు ఎక్కువ లేకుండా, అతి తక్కువ గరం మసాలాతోటి, స్పైసీస్ ఏమీ ఎక్కువ లేకుండా, కడుపులో ఏం మండకుండా చాలా సింపుల్గా చేసుకునే లివర్ కర్రీ అండి ఇది రైస్లోకి, చపాతీలోకి, ఇంకా రోటీలోకి, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కూర అంతా దగ్గర పడిపోయింది కదండి. మనం అన్నీ గరం మసాలా, ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి వేయించుకున్నాం కదా. ఇప్పుడు అందులోని టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టేయాలండి. టమాటాలు కూడా వెజిటబుల్ చాపర్లో చాప్ చేసుకున్నాము, అంటే దగ్గరగా చిన్న ముక్కలు అయిపోతాయి. మొత్తం ప్యూరీ చేసామంటే గుజ్జు ఎక్కువ వచ్చేస్తుంది. అలా చిన్న ముక్కలుగా చాపర్లో కట్ చేసుకుంటే మనకి సరిపడినంత జ్యూస్ వచ్చి కూర కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసిన తర్వాత మూత పెట్టుకుంటే ఒక 4-5 నిమిషాల కల్లా టమాటాలన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. మనం వెజిటబుల్ చాపర్లో చేసేసాం కనుక ఎక్కువ హార్డ్గా ఉండవండి, ముక్కలు స్మూత్గా కలిసిపోతాయి కర్రీలోని. ఇప్పుడు అలా మొత్తంగా కర్రీ అంతా కలిసిపోయింది, ముక్క కూడా చక్కగా కుక్ అయిపోద్దండి. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఏం చేస్తామంటే కొత్తిమీర ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ కొత్తిమీరని కర్రీలోని వేసేసుకోవాలండి. వేసుకుంటే లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి సింపుల్గా. మనం లంచ్ బాక్సుల్లో కానీ పిల్లలకి కానీ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇలా తయారు చేసుకుంటే సరిపోద్దండి. ఇంకా ఎగ్స్ కూడా తయారు చేయమన్నారు, ఇంకా నేను ఎగ్స్ ఏమని అలాగ కర్రీలో పైన పెట్టేసి గార్నిష్ చేసేసానండి. ఇంతేనండి, ఇంత చాలా సింపుల్గా అతి తక్కువ స్పైసీస్ తోటి చికెన్ లివర్ కర్రీ తయారు చేసుకోండి ఇలాగా. పైగా మనం లివర్ తెచ్చుకునేటప్పుడు ఏకంగా లివర్ కాకుండా లివర్లోని కొంచెం ఒక 4-5 చికెన్ పీసెస్ పెట్టుకొని తెచ్చుకుంటే మనకి కూర మంచి రుచి వస్తుందండి. ఎందుకంటే లివర్లో ఏమి ఉండదు కనుక ఇలాగా ముక్కలు 4-5 కొంచెం ముక్కలు కలుపుకొని వండుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు ఒకరు చేస్తే మీకు ఎలా కుదిరిన కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.